రియాన్ పరాగ్ కి క్యాప్టెన్సీ ఇవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్. IPL 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ ని తమ కెప్టెన్ గా అనౌన్స్ చేసిల్లు. సో ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ బ్యాడ్ డెసిషన్ తీసుకుంది. జైస్వాల్, జడేజా లాంటి ప్లేయర్స్ ఉండగా రియాన్ పరాగ్ కెప్టెన్ ఎందుకని చాలా నెగిటివిటీ అయితే వస్తుంది. ఇది గుడ్ డెసిషన్ బ్యాడ్ డెసిషన్ తెలుసుకునే ముందు అయితే రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ స్టాట్స్ అయితే చూసుకుందాం ఒకసారి. అస్సాం కి ఆల్ 3 ఫార్మాట్ లో కెప్టెన్ చేసినప్పటికీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ T20 ఫార్మాట్ లో జరిగే డొమెస్టిక్ టోర్నమెంట్ లో 2023-24 సీజన్ కి అస్సాం కి కెప్టెన్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండని చెప్పొచ్చు. 510 రన్స్ స్కోర్ చేయడమే కాకుండా కెప్టెన్ గా 11 వికెట్స్ కూడా తీసిండు. సో T20 ఫార్మాట్ లో అయితే మంచిగా నిరూపించుకున్నాడని చెప్పొచ్చు. అండ్ ఆ టోర్నమెంట్ లో అస్సాం ని సెమీఫైనల్ వరకు కూడా తీసుకుపోయిండు. సో అస్సాం టీమ్ కి బెస్ట్ ఎవర్ ఫినిష్ అని చెప్పొచ్చు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అండర్ రియాన్ పరాగ్ క్యాప్టెన్సీలోనే వచ్చింది. మిగతా ఫార్మాట్స్ అయినా రంజీ ట్రోఫీ వాటిలో చేసినప్పటికీ అంత ఇంపాక్ట్ అయితే లేదు అతని క్యాప్టెన్సీలో. కానీ T20 ఫార్మాట్ లో మాత్రం చాలా మంచి స్టాట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక IPL 2025 లో రాజస్థాన్ రాయల్స్ కి కొన్ని మ్యాచ్ క్యాప్టెన్సీ చేయడం జరిగింది. స్టాట్స్ చూసుకుంటే మాత్రం టోటల్ 8 మ్యాచెస్ కి క్యాప్టెన్సీ చేస్తే అందులో ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యిండు, 6 మ్యాచెస్ లాస్ అయ్యిండు. సో క్యాప్టెన్సీ పరంగా అంత మంచి రికార్డ్స్ అయితే లేవు IPL లో. కానీ అతని ఇండివిజువల్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే కెప్టెన్ గా చాలా మంచి స్టాట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా 14 మ్యాచ్ ఆడితే రియాన్ పరాగ్ 393 రన్స్ స్కోర్ చేసి 32 యావరేజ్ తో 166 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు 2025 సీజన్ లో. క్యాప్టెన్సీ చేసిన 8 మ్యాచెస్ లో చూసుకుంటే 270 రన్స్ స్కోర్ చేసిండు, 38 యావరేజ్ ఉంది. అతని ఓవరాల్ యావరేజ్ కన్నా క్యాప్టెన్సీ యావరేజ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. రన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అతను క్యాప్టెన్ చేయని 6 మ్యాచెస్ లో ఓన్లీ 123 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. సో ఈ స్టాట్స్ చూసుకుంటే మాత్రం అతని క్యాప్టెన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ ని బయటకు తీసుకొస్తుంది అని చెప్పొచ్చు క్యాప్టెన్సీ అయితే. ఈ స్టాట్స్ అని చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ గా చెప్పుకోవచ్చు. ఇక రియాన్ పరాగ్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయని చూసుకుంటే రాజస్థాన్ రాయల్ కి జైస్వాల్ ఉన్నాడు. జైస్వాల్ కి డొమెస్టిక్ లో గానీ మిగతా టోర్నమెంట్స్ లో గానీ క్యాప్టెన్సీ అనుభవం అయితే లేదు. అండ్ అతను అటాకింగ్ ఓపెనర్. సో క్యాప్టెన్సీ ప్రెజర్ పెడితే మాత్రం అతని నేచురల్ గేమ్ ప్లే పోయే అవకాశం ఉంది. సో అతన్ని ఫ్రీ ఫ్లో లో ఆడిపియాలని క్యాప్టెన్సీ ఇవ్వలే అనుకోవచ్చు. కానీ వైస్ కెప్టెన్ ఇస్తే బాగుంటది జైస్వాల్ కి అయితే. అండ్ మరో ఆప్షన్ చూసుకుంటే జడేజా, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, వన్ ఆఫ్ ది గుడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు IPL లో. కానీ CSK నుంచి సడన్ గా వచ్చేసిండు. రియాన్ పరాగ్ చూసుకుంటే 2019 నుంచి RR కి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రియాన్ పరాగ్ కి క్యాప్టెన్సీ ఇస్తే లాంగ్ టర్మ్ లో కూడా అతని క్యాప్టెన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 24-25 ఇయర్స్ ఏజ్ ఉంది అతనికి. మరోవైపు జడేజా చూసుకుంటే 37-38 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఏజ్. జడేజా క్యాప్టెన్సీ ఇచ్చిన ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే క్యాప్టెన్సీ చేయగలుగుతాడు. మళ్ళీ క్యాప్టెన్సీ చేంజ్ ఎందుకని రియాన్ పరాగ్ ఇచ్చినట్టు అనుకోవచ్చు మనమైతే. అండ్ జడేజాకి IPL అంత మంచి క్యాప్టెన్సీ రికార్డ్స్ కూడా లేవు. 2022 లో CSK కి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ వరుసగా CSK మ్యాచెస్ లాస్ అవడంతో MS ధోని మళ్ళీ సీజన్ మధ్యలోనే క్యాప్టెన్సీ బ్యాక్ తీసుకున్నాడు. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం రియాన్ పరాగ్ కి క్యాప్టెన్సీ ఇవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇవన్నీ స్టార్ట్ చూసినాక మీరేమనుకున్నారు? రాజస్థాన్ రాయల్స్ తీసుకున్నది గుడ్ డెసిషన్ బ్యాడ్ డెసిషన్ కింద కామెంట్ లో చెప్పండి. అలాగే నెక్స్ట్ అయితే T20 వరల్డ్ కప్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.